ఏ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేశారు బ్రదర్? గుండెలో భారం ఉంటే బ్రదర్, గుండెలో భారం ఉంటే, సత్యం కొరకైన తపన ఉంటే, ఆత్మల కొరకైన భారం ఉంటే, ఇన్ని సంవత్సరాల ఉపదేశం చాలు బ్రదర్. లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రదర్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా బ్రదర్ మీకు? ఎప్పటికో ఇప్పుడు అర్థమైంది కదా, ఇన్నాళ్ళు ఇడిపోయింది. ఇప్పుడు నేను చెబితే నీకు అర్థం, ఓరి నిజమే కదా. మరి వారం వారం వచ్చి మందిరంలో కూర్చొని ట్రైనింగే కదా మనం పొందుతుంది, ఉపదేశమే కదా మనం పొందుతుంది. ఎందుకు పొందుతున్నాం? సేవ చేయడానికే కదా, ఆత్మ రక్షించడానికే కదా, ఆత్మల్ని బలపరచడానికే కదా, ఆత్మలకు సత్యం బోధించడానికే కదా. మరి ఇన్నాళ్ళు చేసింది ఏంది మందిరంలో కూర్చొని? నేను అందుకే ఎన్నోసార్లు చెప్పే, వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి 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 వినండి. చాలా సంగతులు నేర్పించాను, తప్పుడు బోధలు ఎత్తి వాటిని ఖండిస్తూ కూడా ఉపదేశాలు చేశాను, సత్యం గురించి మీకు ఎన్నోసార్లు బోధించాను. ఏమండి, ఒక పక్క నేర్చుకుంటూనే మరో పక్క నేర్పించే ప్రక్రియ అకుల ప్రిస్కిల్లా చేశారు. నువ్వు నడుంగట్టావా? ఇన్ని సంవత్సరాలు విన్నావు. అది ఇన్ని సంవత్సరాలు విన్నా కూడా ఇంకా నువ్వు ఆ శరీర సంబంధమైన వాటి కోసమే ప్రభువుని వెంబడిస్తే ఎంత చండాలం. నువ్వు నాకు చెప్పు ఒక మాట, శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి హెల్ప్ చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? అంత మాత్రం విశ్వాసం లేదా నీకు? లేదా? మరి దృష్టి ఎటు పెడతాను? నాకు ఇంకా పిల్లబొట్టు లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా అప్పు తీరలేదు. అసలు ఆ మెట్టు దాటావు నువ్వు. వాటి కోసం ఆలోచించేంత సీను వాటికి లేదు, నువ్వు ఆలోచించేంత సీను. ఇప్పుడు నా స్థాయికి నేను ఏదన్నా అప్పు గురించి ఆలోచించే సీన్ ఉందా? అప్పుకి ఏ సమస్యకైనా ఉందా దాని గురించి ఆలోచించేంత సీన్ నేను ఆలోచించాలంటే? కొంతమంది నా దగ్గరికి వచ్చి అది సమస్య ఇది సమస్య అని చెప్పదు, ఆపే అది విని నేను దాని గురించి ఆలోచించేంత సీన్ దానికి లేదో. నా స్థాయి వేరు, నన్ను దేవుడు ఉంచిన స్థాయి వేరు. నా స్థాయికి తగ్గ ఆలోచనలు నేను చేయాలి. నువ్వు కిందికి దిగజారి ఆలోచించమంటావు వాటి గురించి, చెత్త గురించి. తీసే ఆ చెత్త ఎవడైనా డీల్ చేస్తాడు, పక్కకు పో అంట. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది?